అందరికీ నమస్తే అండి. ఇందాకేదో పనిలో అలాగా సోషల్ మీడియా తిరగేస్తున్నప్పుడు నాకు ఒక ఇండెక్స్ కనిపించింది. అందులో అంటే వాటర్ క్వాలిటీ వాటర్ ఇండెక్స్ అంట. ఇది ప్రపంచవ్యాప్తంగా నీటి నాణ్యతకు సంబంధించి ఒక పట్టికలో మన దేశం ర్యాంకు 120వ స్థానంలో ఉన్నాం మనం. మొత్తం 122 దేశాలు ఉంటే అందులో 120వ స్థానంలో మన దేశం ర్యాంక్ ఉంది. అంటే మిగిలిన దేశాలు అసలు ఈ పట్టికలో లేవులే, అది వేరే విషయం. సో 122లో మనం 120వ స్థానం అంటే కింద నుంచి 3వ స్థానం. అలాగే పోనీ ఇదేమో తప్పేమో, ఇంకా వేరే నివేదిక ఏమైనా చూద్దామని చెప్పి ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని ఇంకోటి చూసా, ఈపీఐ. ఇందులో ఇండియా ప్రపంచంలో 139వ స్థానంలో ఉంది. అంటే ఇది మరీ వరస్ట్, మరీ దిగజారిందనమాట. అంటే మన దేశంలో నీటి నాణ్యత ఎంత వరస్ట్గా ఉంది అనడానికి ఇవి నివేదికలు. నాకు ఆశ్చర్యం వేసింది, అదేంటి నీటి నాణ్యత ఎంత వరస్ట్గా ఎందుకు ఉంటుంది? నమామి గంగా అని చెప్పి దాదాపుగా 40,000 కోట్లు ఖర్చు పెట్టారు గంగా నదిని శుద్ధి చేయడానికి. అలాగే దేశవ్యాప్తంగా నదులను శుద్ధి చేస్తున్నారు ఎక్కడికక్కడ. అండ్ నాణ్యమైన నీటిని ఇంటింటికి అందించడానికి జల్ జీవన్ మిషన్ అని, అంతకుముందు వాటర్ గ్రిడ్ అని రకరకాల పథకాలు కూడా వచ్చాయి. లక్షల కోట్లు ఖర్చు పెడుతూనే ఉన్నారు. అయినా ఎందుకు ఈ పరిస్థితి అనేది కొంచెం డెప్త్గా స్టడీ చేస్తే అసలు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అంటే 2018 నుంచి 2026 నాటికి మన దేశం పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. నీటి నాణ్యత ఇంకా తగ్గిపోతుంది. పైగా మినరల్ వాటర్ కొనుక్కున్న వారి సంఖ్య పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మినరల్ వాటరు అంటే ప్లాంట్లకు వెళ్ళి ఈ కుళాయి నీళ్ళలో, లేదంటే ప్రభుత్వం సరఫరా చేసే మున్సిపల్ వాటర్, అదేంటది పంచాయతీ వాటరు, లేదంటే బోరు వాటర్ మీద ఆధారపడకుండా మినరల్ వాటర్ ప్లాంట్ల మీద ఆధారపడే వాళ్ళు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 10 to 12% మంది ఉన్నారు. అర్బన్ ఏరియాస్లో ఆశ్చర్యకరంగా మోర్ దాన్ 60% ఉన్నారు. రూరల్ ఇండియాలో 10 to 12%, కానీ అర్బన్ ఏరియాలో మోర్ దాన్ 60%. వీళ్ళు ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఉంటాయి కదా, 20 రూపాయలు టిన్ తెచ్చుకుంటారు కదా, దాని మీద ఆధారపడి ఉన్నారంట. సో సరే, దానివల్ల నడుస్తుంది కదా, ఇంకా ఎంతకాలం నడుస్తుంది? సో రేపొద్దున భవిష్యత్తులో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 10% కాస్త మోర్ దాన్ 50% అవ్వచ్చు. అంటే ప్రభుత్వాలు ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నా మంచినీటి సరఫరా చేయలేవా, నాణ్యమైన నీటిని సరఫరా చేయలేవా అనే ఆలోచన వచ్చి అసలు కారణాలు ఏంటి, నీటి నాణ్యత తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అంటే, మన దేశంలో పరిస్థితి చూసుకుంటే సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో వాటర్ క్వాలిటీ బాగుంటుందంట. దానికి కారణం ఏంటంటే అక్కడ పరిశ్రమలు పెద్దగా ఉండవు, అండ్ అది మొత్తం అటవీ ప్రాంతం ఉంటుంది, ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది, జనసాంద్రత తక్కువ ఉంటుంది, వర్షపాతం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ వాటర్ క్వాలిటీ బాగుంటుందని ఒక రిపోర్ట్. అలాగే మధ్యస్థ స్థాయి నీటి నాణ్యత చూసుకుంటే కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కొంత బెటర్ అంట. అక్కడ పట్టణీకరణ ఎక్కువగా ఉండడం, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, సహజ సిద్ధంగా నీటిని ప్యూరిఫై చేయడం, అందుకని ఈ 3 రాష్ట్రాల్లో కొంత పర్వాలేదు. అలాగే నీటి నాణ్యత సమస్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు తీసుకుంటే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. దీనికి కారణం ఏంటంటే భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ అనే మూలకం ఎక్కువగా ఉంటుందంట, ఆర్సెనిక్. అలాగే నదీ కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు అండ్ మలినాలు ఎక్కువగా నీళ్ళల్లో కలుస్తాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గంగా నది అండ్ బీహార్, పశ్చిమ బెంగాల్, ఇక్కడ నదుల్లో ఎక్కువగా పారిశ్రామిక కాలుష్యం ఎక్కువగా ఉంటుంది, మలిన జలాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యవసాయ ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా ఇందులో నదీ జలాల్లో కలిపేస్తారు. కాబట్టి ఈ రాష్ట్రాల్లో గంగా తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ పొల్యూషన్ వాటర్ ఎక్కువగా ఉంది, నాణ్యత అస్సలు బాగలేదు. ఇక రాజస్థాను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకు కామన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్లోరైడ్ సమస్య. ఇప్పుడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఫ్లోరైడ్, అండ్ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్, గ్రౌండ్ వాటర్ బాగోదు. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్లోరైడ్ ప్లస్ ఉప్పు నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. అండ్ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని ఆర్ఎల్పురం కావచ్చు, చేమకుర్తి కావచ్చు, పొదిలి కావచ్చు, అండ్ శ్రీకాకుళంలోని ఉద్దానం ప్రాంతంలో కావచ్చు, అక్కడక్కడ నీటిలో స్ట్రాన్షియం అనే మూలకాలు ఎక్కువగా ఉంటాయి. స్ట్రాన్షియం అండ్ సిలికా ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట గ్రౌండ్ వాటర్లో, అవి తాకూడదు. సో దానివల్ల ఇక్కడ సమస్య. ఇలా నీటి నాణ్యత మన రాష్ట్రంలో చూసుకుంటే అలా ఉంది, దేశవ్యాప్తంగా పరిస్థితి అలా ఉంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో సహజంగానే ఫ్లోరైడ్ అండ్ ఆర్సెనిక్ ఎక్కువగా ఉండటం, అండ్ శుద్ధి చేయని వ్యర్థ జలాలు నదుల్లో కలపడము, సో ఎస్టీపీలు సరిపోకపోవడము, రసాయన ఎరువులు, పురుగు మందులు అవన్నీ కూడా భూగర్భ జలాల్లో కలిసిపోవడము, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటి
అంటే నరేంద్ర మోదీ గారు దీనికి సొల్యూషన్ కోసమే ఎప్పుడో ఆయన ప్రధానమంత్రి అయిన కొత్తలోనే 2014 ఆ టైంలోనే నమామి గంగా అనే ఒక ప్రాజెక్టును ప్రారంభించి మొదటి దశలో 20,000 కోట్లు కేటాయించారు. సో గంగా నదిని శుద్ధి చేసే ప్రాజెక్ట్ అది. గంగా నదిలో అసలు ఈ చెత్త చెదరం కలవకుండా నీటిని మొత్తం ప్యూరిఫై చేయాలి, అవసరమైతే దాన్ని తాగునీటిగా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ ఫేజ్లోను సెకండ్ ఫేజ్లోను కలిపి 2014 నుంచి 2026 వరకు 42,000 కోట్ల వరకు కేటాయించారు. 492 సబ్ ప్రాజెక్టులు జరిగాయి అన్నమాట. సో దీని రిజల్ట్ ఎలా ఉందంటే వాళ్ళు ఆశించినంత రిజల్ట్ లేదు. దానికి కారణం ఏంటంటే అక్కడ పారిశ్రామికీకరణ ఎక్కువ అండ్ అక్కడ జనంలో నిర్లక్ష్యం ఎక్కువ. ప్రభుత్వము పాలకులు ఎంత సీరియస్గా ఉన్నప్పటికీ గంగా నదిలో అది కలపొద్దు ఇది కలపొద్దు అన్నప్పటికీ అది జరుగుతూనే ఉంది. అంతెందుకు మనం కాశీ వెళ్తాం, కాశీ వెళ్ళి వరుసగా 3 రోజులు అక్కడ గంగా నదిలో స్నానం చేసామనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. పిల్లలకైతే డయేరియా వస్తుంది, పెద్దవాళ్ళకైతే దగ్గు జలుబు డయేరియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ముదిరితే కలరా వస్తుంది. ఎందుకంటే అక్కడ వాటర్ అంత బాగోదు, పొల్యూటెడ్ వాటర్ అదంతా కూడా. ఎంత జాగ్రత్తగా మనం వెళ్ళి నీటిని ఇలా చేసుకొని స్నానం చేసినా అదే పరిస్థితి. అంటే గంగా నదిలో దానికి కారణాలు ఏంటంటే లక్షలాది మంది స్నానాలు చేస్తారు, ప్లస్ చుట్టూ పారిశ్రామికీకరణ ఉంది, వ్యర్థ జలాలు కలుస్తాయి అండ్ ఎరువులు పురుగు మందులు ఇవన్నీ కలుస్తాయి. సో దేశవ్యాప్తంగా కూడా మోర్ దాన్ 70% ప్రాంతాల్లో నీటి నాణ్యత బాగులేదు. 2030 నాటికి అంటే ఇంకొక 4 ఏళ్ల తర్వాత పరిస్థితి చూసుకుంటే మోర్ దాన్ 85 ప్రాంతాల్లో నీటి నాణ్యత ఇంకా బాగోదు. సో దీనివలన ఈ మినరల్ వాటర్ కొనుక్కునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోద్ది. పరిస్థితి అంటే నీటి కోసం జనం పెట్టే ఖర్చు ఎక్కువైపోద్ది. మంచినీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకా ప్రభుత్వాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. నాణ్యమైన నీటిని ప్రభుత్వాలు ఇవ్వలేవు, కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. దాన్ని తగ్గించడానికే ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. ఈవెన్ మన రాష్ట్రంలో అయితే ఫెయిల్ అయింది. మన రాష్ట్రంలో నిజానికి గత 5 ఏళ్లలోనే దాదాపుగా ఒక 30% ఆఫ్ విలేజెస్కి అండ్ అర్బన్ ఏరియాస్కి ఇచ్చేయాలి. కానీ గత ప్రభుత్వం అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం వలన 27,000 కోట్ల నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ జల్ జీవన్ మిషన్ను ఒప్పించి మళ్ళీ ఆ డబ్బులు అలా ఉంచి ఇప్పటి వరకు సుమారుగా 4,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేసి బిల్లులు కూడా ఇచ్చారు. ఇంకా జరుగుతున్నాయి, వర్క్స్ జరుగుతున్నాయి. సో ఈ జల్ జీవన్ మిషన్ కనుక పూర్తి చేస్తే ఇంటింటికి మంచినీళ్ళు అయితే అందించగలరు. జనం డబ్బులు పెట్టి నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు. అంతవరకు సేఫే. కానీ ఇది కాదు ఫైనల్ సొల్యూషన్. నదులు స్వచ్ఛంగా ఉండాలి. నదులు ఇప్పుడు మనకు ఎంతైనా జీవనదులే కదా. గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ ఇటువంటి జీవనదులే కదా. ఇవి స్వచ్ఛంగా ఉండాలి. ఇవి స్వచ్ఛంగా ఉండాలంటే ఇందులో వ్యర్థ జలాలు పురుగు మందులు ఇట్లాంటివి ఏమీ కలవకూడదు. అండ్ భూగర్భ జలాలు కూడా కలుషితం అవ్వకూడదు. భూగర్భ జలాలు బాగుంటే, నదీ జలాలు బాగుంటే వాటర్ క్వాలిటీ మెరుగవుద్ది అనమాట. సో దానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.